లై డిటెక్టర్ టెస్ట్ నాకు పెడితే సెకండ్కి ఒకసారి లయ్యర్ 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 అంటది అది కేసీఆర్. చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చి అదేంటి వాపస్ తీసుకుంటే అప్పుడు ఆయన చేసిండు కదా, నిరాహార దీక్ష చేసిండు. ఈ కర్మకి నేను రాజకీయాలకు వచ్చిన ఇప్పుడు గదముకోడు నాకు గుర్తుంది. ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయండి పిసిసి ప్రెసిడెంట్కి ఆ రోజు డి శ్రీనివాస్కి. ఆయన ఎత్తుతలేడు. ఆయన సాధారణంగా ఫోన్లో టకటక ఎత్తుతాడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు 24 గంటలు ఫోన్లు మాట్లాడు, ఎత్తుతలేడు. అన్నా ఏదో టిప్పియే నేను చచ్చిపోతా, అన్నా ఏదో స్టేట్మెంట్ టిప్పియే నేను చచ్చిపోతా అంటే ఈయననేమో ప్రణబ్ ముఖర్జీ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సిస్టమ్ మొత్తం ఈ తెలంగాణ కథా వ్యవహారంలో. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ పంచాయతీ ఈ మొత్తం పంచాయతీలలో ప్రణబ్ ముఖర్జీ గారు ధ్యాస పెట్టి అట్లా అగాధం చేయొద్దు, తెలంగాణ అసెంబ్లీ పిలవండి, రెజల్యూషన్ తెచ్చుకోండి, అది నెగిటివా పాజిటివా తర్వాత సంగతి, అది పార్లమెంట్లో డిస్కస్ చేసి పార్లమెంట్ నిర్ణయం మనం అప్పుడు ప్రకటన చేద్దామని ప్రణబ్ ముఖర్జీ గారు అంటే ఈ మాట చెప్తే ఇదంతా చచ్చిపోతుంది అన్నా, చచ్చిపోతుంది ఏదో చెప్పరు అంటు, చచ్చిపోతే నీ బాధ్యత, చచ్చిపోతే సీనన్నా నీ బాధ్యత అంటే మన ఆయన చూడనీకే గంభీరంగా ఉంటుండే కానీ మనసు చాలా సున్నితంగా ఉండే. పోయి బక్కోడు పీకగల అని ఏదో వేసి అప్పుడు కొద్ది గుర్తుంది నాకు, కానీ ఇది మాత్రం స్పష్టంగా చెప్తున్నా. అప్పుడు మాట్లాడి ఆడి నుంచి వస్తే ఇమీడియట్గా ఏదో పెట్టి అప్పటికి ఉస్మానియా స్టూడెంట్స్ చంపిస్తామంటున్నారు బయటకు వస్తే, నువ్వు ఆపేది లేదు నిరాహార దీక్ష. వాళ్ళందరూ చనిపోయారు భావం, శ్రీకాంతాచారి చనిపోయిండు, ఈశాన్ రెడ్డి చనిపోయిండు, వీళ్ళందరూ చనిపోయారు. నీ పానమే పానమా అని ఉస్మానియా వాళ్ళు భజంత్రి చేయడానికి బయట సిద్ధంగా ఉన్నారు. ఈయనని నమ్ముకున్నాడు. ఆయన చేసే ఏదో తిప్పలు చేస్తే చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసిన నిర్వాహకం వాళ్ళు చేసేది చక్కగా చేసి అవ్వలేదు వాళ్ళు ఆనాడు. ఇచ్చిన స్టేట్మెంట్ గమ్మున ముందుకు వెళ్ళిపోతే అయిపో. ఇది అసలు కథ. పులి నోట్ల ముఖం పెట్టిన ఇవన్నీ లొటపీస్ మాటలే, ఇవన్నీ ఏమీ లేదు. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయానికి పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. ఎవరు జయశంకర్ లాంటి వాళ్ళు, ఆయన రావు గారు ఉండే ఇరిగేషన్, అట్లాంటి వాళ్ళు చాలా మందిని వాడుకొని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. కేవలం కొడుకుకి బిడ్డకి మేపనీకే తెలంగాణ వచ్చినట్టే ఇంజినకి.